గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కూడా వర్షాలు కొనసాగుతున్న సందర్భంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా వాగులు, వంకలు, నదులు అక్కడ పొంగి పొరుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చూసాం ఉత్తరాఖండ్లోని ధరాలి అనేటువంటి గ్రామమే మునిగిపోయినటువంటి పరిస్థితి చూసాం. అక్కడ అంత భారీగా అక్కడ క్లౌడ్ బరస్ట్ జరిగింది. మరలా కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఉత్తరాఖండ్లో తీవ్రమైనటువంటి వరదలు అల్లకల్లోలంగా మారాయి. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాలలో కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలు అక్కడ అనేక గ్రామాలను ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్లో తాజాగా మరొకసారి మేఘ విస్ఫోటనం సంభవించింది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా పలుచోట్ల ఇల్లు కూడా కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. మోపాటా ప్రాంతంలో భారీ వరదలలో 2 కొట్టుకుపోగా పశువుల కొట్టం కూలడంతో దాదాపు 20 పశువులు జల సమాధి అయిపోయాయి. మేఘ విస్ఫోటనం కారణంగా రుద్రప్రయాగ్లోని అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు భారీ పెరిగిపోతున్నాయి. ఇక రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో 180కి పైగా రోడ్లు అక్కడ మూసుకుపోయినటువంటి పరిస్థితి. ఇక కేదార్నాథ్ లోయలోని లారా గ్రామాన్ని పట్టణంతో కలిపే అటువంటి వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల దృష్ట్యా రుద్రప్రయాగ్, భాగ్యేశ్వర్, చమోలి, హరిద్వార్ మొదలైన జిల్లాలలోని విద్యాలయాలను మూసివేశారు. looking for the quantity limit. ఉత్తరాఖండ్లో భారీ వరదలు సృష్టిస్తున్న కల్లోలం పైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా స్పందిస్తూ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. రుద్రప్రయాగ్లోని బసుకేదర్ తహసీల్, చమోలి జిల్లాలలో దేవాల్ ప్రాంతంలో మేఘ విస్ఫోటనం కారణంగా అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయాయన్నారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరువలో ఉండడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని కూడా పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారంటూ కూడా తెలిపారు. ఇక వరద ప్రవాహం దాటికి ప్రజలు అడవుల్లోని మూగజీవాలు సైతం, ప్రజలతో పాటుగా అడవుల్లోని మూగజీవాలు సైతం భారీ స్థాయిలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అటవీ శాఖ అధికారులు ఈ విషయాన్ని పేర్కొన్నారు. వరదల్లో గల్లంతైన వారి గురించి కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం లేకపోయినా చాలా మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదలతో తప్పించుకునే మార్గం లేకపోయిందని వివరించారు. ఇటీవల ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పెద్ద కాలువలో వరద నీటి ధాటికి ఒక చిరుతపులి కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గ్రామాలలోని జంతువులు, పశువులు సైతం భారీ సంఖ్యలో అక్కడ ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు నెలకొన్నాయి. ఏదేమైనా కూడా ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అనేటివి మరొకసారి అక్కడ ప్రజలని భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో పాటుగా అనేక గ్రామాల వద్ద, కొన్ని ప్రాంతాల వద్ద కొండ చర్యలు విరిగి పడుతున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు అక్కడ భయకంపితులుగా మార్చేలా చేస్తున్నాయి ప్రజలని. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటన దారాలి వద్ద ఒక గ్రామం మునిగిపోయినటువంటి భీకరమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి ప్రమాదం మరలా ముంచుకు వస్తుందో అనేటువంటి ఒక భయాందోళన అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులను, వివిధ లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా నిత్యం అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రి దీనికి సంబంధించి విచారం వ్యక్తం
వ్యక్తం చేశారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మిగతా సహాయక బృందాలన్నీ కూడా రంగంలోకి దిగుతున్నాయి. అయినా కూడా అక్కడ వర్ష ప్రభావం అనేది ఒక క్లౌడ్ బరస్ట్కు మించినటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వారు కూడా అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఆటంకాలు సహాయక చర్యలకు. కాబట్టి పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు ఎత్తు ప్రదేశాలకు వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్నారు. ఏదేమైనా కూడా ఉత్తరాఖండ్లో మరొకసారి క్లౌడ్ బరస్ట్ అనేది అక్కడ ప్రజలని పూర్తిగా భయకంపితులుగా మార్చింది. You are looking for the quantity limit. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.